హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు మనసుకు నచ్చే ఒక మంచి కథను చెప్పబోతున్నానండి. చెదిరిన కళ. దీనిని డాక్టర్ ప్రసాద్ కల్లూరి గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, సుజన, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మనం సొసైటీలో ఎంతో పరువుగా బ్రతుకుతున్న వాళ్ళం. ఎవరైనా చిన్న మాట అంటేనే భరించలేము, అది కూడా ఆడపిల్ల విషయం అన్న అనురూప్ గొంతులో అభ్యర్థన కనిపించింది. మీరు అనవసరంగా కలుగు చేసుకోవద్దు. తను ముచ్చటపడి ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది 4 గోడల మధ్య దాచి ఉంచడానికా? అదేం కుదరదు. 6 దివ్య ఈ పోటీలో పాల్గొనాల్సిందే. అసలు ఇప్పటికే సెమీఫైనల్స్లో 10 మందితో పోటీపడి గెలిచింది. అలాంటిది వైజాగ్లో జరిగే గ్రాండ్ ఫినాలేకు వెళ్ళవద్దనడానికి మీకు మనసులో ఒప్పిందండి. మామూలుగా మాట్లాడినట్లు అనిపించినా భార్య మాటల్లోని పంతాన్ని అనురూప్ గ్రహించగలేపోలేదు. అర్థం లేకుండా మాట్లాడకు. ఆ స్థాయిలో 4 స్టేజీలుంటాయి. అది కూడా రకరకాల దుస్తులు, అందుకు తగిన పాటలతో. ఇక హావభావాల మాట నీకు తెలియనిది కాదు. నువ్వు అన్నట్టు డ్యాన్స్ పరంగా మన దివ్య టాపర్ కావచ్చు. ఒక్కమారు ఆలోచించు. ఇలాంటి రియాలిటీ షోలో పిల్లలు ఎటువంటి కాస్ట్యూమ్స్ వాడుతున్నారో గమనించు. ఎంత అసభ్యంగా ఉంటున్నాయో నీకు తెలియదా? అలాంటిది ఒక ఎదిగిన అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకుని పార్టిసిపేట్ చేయడం అవసరమా? పెరిగిపోతున్న కోపాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ అన్నాడు అనురూప్. మరీ అంత పల్లెటూరు బయటలో మాట్లాడకండి. అయినా కూతురుగా దివ్య విషయంలో మీకన్నా ఎక్కువ బాధ్యతే నాకు ఉంది. కానీ మీ అంత మయోపిక్గా నేను ఆలోచించలేను. అందుకు కారణం నాకున్న ఎక్స్పోజర్. లయన్స్ క్లబ్ సెక్రటరీగా నాకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. తనను పోటీకి పంపుతున్న విషయం తండ్రిగా మీకు తెలిపానే కానీ మీ అనుమతి నేను ఏమీ కోరలేదు. ఎనీవే, ఇక ఈ విషయం గురించి చర్చ అనవసరం అంటూ సీరియస్గా లేచి విసవిస లోపలికి వెళ్ళిపోయింది సుజన. అనురూప్ మనసు చివుక్కుమంది. భార్య మొండితనం తెలిసినా తన వంతు ప్రయత్నం జరిగింది కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. నిజానికి అటువంటి వయస్సులోనే తల్లిదండ్రుల అజమాయిషీ, అనలిటికల్ గైడెన్స్ అవసరం. అంటే ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించి నిర్ణయాలు తీసుకోగలిగిన తత్వాన్ని పిల్లల్లో పెంపొందించగలగాలి. దానికి తోడు సమాజంలోని అనేక ఆకర్షణలు పిల్లల్ని ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ సంగతులన్నీ తెలియని అమాయకురాలేం కాదు సుజన. కానీ చిన్నతనం నుంచి డబ్బులో పెరిగిన అతిశయం, అహంభావంతో పాటు లెక్కలేనితనాన్ని అలవరించుకుంది. అనురూప్ది పూర్తిగా వ్యతిరేక స్వభావం. మధ్యతరగతిలో పుట్టి స్వయం కృషితో పెరిగి తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకున్న జీవితం. స్వతహాగా మెతక స్వభావం అవడంతో అనవసరపు గొడవలు ఇష్టపడని అనురూప్ మొదటి నుంచి సర్దుకుపోవడం అలవర్చుకున్నాడు. అతని మంచితనాన్ని అసమర్థతగా పరిగణించింది భార్య సుజన. 8వ తరగతి నుంచే డ్యాన్స్ నేర్చుకున్న కూతురు దివ్య ఎన్నో ప్రోగ్రాములు ఇచ్చి బహుమతులను గెలుచుకుంది. ప్రస్తుతం చదువుతున్నది జూనియర్ ఇంటర్ అయినప్పటికీ ఏనాడూ సాధన మానలేదు. కూతురి ఆసక్తిని గమనించిన సుజన బాగా ప్రోత్సహించేది. అలాంటి సందర్భంలోనే టీటీవీ వారు నిర్వహించిన డ్యాన్స్ ఫర్ ఎక్స్టెన్సీ పోటీలో జిల్లా ప్రాంతీయ స్థాయిలో నెగ్గి మెగా ఫినాలే వరకు వచ్చింది. ఆ ఛానల్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ స్వీకార్. అతను దివ్యకు అలాట్ చేసిన కొరియోగ్రాఫర్ కమల్. స్వతహాగా కమల్ మంచి కొరియోగ్రాఫర్. దానికి తోడు దివ్య ప్రొవెన్ డాన్సర్. కెమిస్ట్రీ బాగా కుదిరిందని మురిసిపోయింది సుజన.
కానీ ఎందుకో మొదటిసారి చూసినప్పుడు కమల్ తీరు అనురూప్కి నచ్చలేదు. అతని డ్రెస్సు, మాట తీరు, అవసరానికి మించి దివ్యతో అతను తీసుకుంటున్న చనువు చాలా కృత్రిమంగా అనిపించాయి. అదే మాట అన్నాడు భార్యతో. అంతే, అపరకాళిలా మారిపోయింది సుజన. అనవసరంగా మీరు జోక్యం చేసుకోవద్దు, నేను చూసుకుంటాను అన్నాను కదండి. ఆ మాత్రం కలివిడిగా ఉండటం వాళ్ళ ప్రొఫెషన్లో మామూలే. అతనెంత టాలెంటెడో మీకు తెలియదు. పెద్ద పెద్ద స్టార్స్కి సైతం కొరియోగ్రాఫర్గా ఉన్నాడు. ఎనీవే, జస్ట్ మైండ్ యువర్ బిజినెస్ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటలు అనురూప్ మనసును సూటిగా తాకాయి. అంతే, ఆ క్షణం నుంచి దివ్య విషయం కానీ, కమల్ సంగతి కానీ, అన్నింటికీ మించి టీటీవీ కాంపిటీషన్ గురించి కానీ పట్టించుకోవడం మానేశాడు. ప్రిపరేషన్ పూర్తయింది. ఆంటీ, రేపే వైజాగ్కి ప్రయాణం. మా ఇద్దరికి గౌతమిలో రిజర్వ్ చేయించాను. అక్కడ ఆర్గనైజర్స్ రిసీవ్ చేసుకుంటారు. 2 రోజుల తర్వాత ఈవెంట్ వివరించాడు కమల్. అప్పటికి కమల్కి దివ్య వాళ్ళింట్లో బాగా చనువు ఏర్పడింది. దానికి కారణం సుజన అతనికి ఇచ్చిన ఇంపార్టెన్స్. ఏ టైంలో వచ్చినా అడ్డు చెప్పేది కాదు. ప్రాక్టీస్ పేరుతో 12 దాటినా పట్టించుకునేది కాదు. అనురూప్ మౌన ప్రేక్షకుడే అయ్యాడు. సికింద్రాబాద్ స్టేషన్లో స్వయంగా సెండాప్ ఇచ్చింది సుజన. నిజానికి వాళ్ళతో పాటు వైజాగ్ వెళ్ళాలని చాలా అనుకున్నది. కానీ లయన్స్ క్లబ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ ఉండటంతో అయిష్టంగానే ఆగిపోయింది సుజన. మరీ జాగ్రత్తలు చెప్పి విజేతలుగా తిరిగి రావాలని ఆశీర్వదించింది. మరుసటి ఉదయం అదే పనిగా మోగుతున్న సెల్ లిఫ్ట్ చేసింది సుజన. నమస్తే ఆంటీ, నేను కమల్ని. వైజాగ్కి క్షేమంగా చేరాము. ఆర్గనైజర్స్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. మాకు ఇక్కడి పున్నమి గెస్ట్ హౌస్లో పక్కపక్క రూమ్స్ బుక్ చేశారు. ఒక దాంట్లో మన దివ్యతో పాటు మేకప్ ఆర్టిస్టు రాణి ఉంటుంది అన్నాడు. కూతురు విషయంలో అతను చూపుతున్న శ్రద్ధకి మురిసిపోయింది సుజన. అంతలో దివ్య వచ్చింది లైన్లోకి. మమ్మీ, వైజాగ్ చాలా బాగుంది. గెస్ట్ హౌస్ నుంచి బీచ్ చాలా దగ్గర. ఈవెంట్ ఎల్లుండి సాయంత్రం 6ంటికి మొదలవుతుంది. ఇక్కడ నాకేమీ ఇబ్బంది లేదు. బై మమ్మీ అంటూ ఫోన్ కట్ చేసింది. సుజన రిలీఫ్గా ఫీల్ అయ్యింది. విజేతగా వచ్చే కూతుర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలా అనేది ఆలోచించుకుంటూ గడిపేసింది. అది వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లోని పున్నమి గెస్ట్ హౌస్. తలారా షాంపూ చేసుకుని బ్లూ కలర్ శాటిన్ నైటీలో తల తుడుచుకుంటూ గెస్ట్ హౌస్ బాల్కనీలోకి వచ్చింది దివ్య. దివ్యది అంతా తండ్రి పోలిక. తెల్లగా, బొద్దుగా, వయసుకు మించిన శరీరాకృతితో చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది దివ్య. నిజానికి అప్పటి వరకు పూర్తిగా కాంపిటీషన్లో మునిగి ఉన్న కమల్ దివ్య అందచందాలను అంతగా గమనించలేదు. తన గది ముందు కూర్చుని టీ తాగుతున్నాడు కమల్. ఏం దివ్య, ఎలా ఉంది వైజాగ్ అడిగాడు పలకరింపుగా. ఒక చేత్తో తల తుడుచుకుంటూ, గ్రేట్ మాస్టర్, ఐ లవ్ దిస్ ప్లేస్. నిజానికి ఇలాంటి సిటీలో టైటిల్ సాధిస్తే అన్బిలీవబుల్ అంది. అలా కొంతసేపు సాగింది వారి సంభాషణ. కబుర్లు పెంచటానికి మాట్లాడుతున్నాడే గాని కమల్ ధ్యాసంతా వేరుగా ఉంది. చాలామంది టీనేజర్స్లా లోపల ఆచ్ఛాదన ఏమీ లేకపోవడంతో ఏపుగా ఎదిన జగనద్వయం కమల్ మనస్సులో అలజడిని రేపాయి. ఓ మారు బలంగా తల విదుల్చుకున్నాడు. నిజానికి అతనిలోని మరో కమల్ అప్పుడే నిద్రలేచాడు.
అన్ని రోజులు తను అనవసరంగా ఏం మిస్ చేసుకున్నది అర్థమైంది అతనికి. అంతే, అతని మెదడు షార్ప్గా పనిచేయటం మొదలుపెట్టింది. దివ్య, ఈరోజు నీకు నేను దప్సల్ల హోటల్లో హోస్ట్ చేస్తున్నాను. కోర్స్ నీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు ఆర్ధోక్తిగా. ఏంటి సార్, ఎనీథింగ్ స్పెషల్ అడిగింది దివ్య క్యూరియస్గా. అది సస్పెన్స్, లొకేషన్లో చెప్తాను, గెట్ రెడీ బై 1 అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని ప్రపోజల్ను చాలా క్యాజువల్గా తీసుకుంది దివ్య. అతను తన కొరియోగ్రాఫర్, వెరీ టాలెంటెడ్ పర్సన్, పైగా మంచివాడు, అంత మాత్రమే ఆలోచించింది ఆ అమ్మాయి ఆ క్షణంలో. అది దప్సల్ల హోటల్, వైజాగ్లోని అతి ఖరీదైన హోటళ్లలో ఒకటి. అక్కడ దివ్యకు ట్రీట్. ఫోన్ల మీద అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అంత పరపతి ఉంది అతనికి. 1 గంటకు ఆటో ఎక్కారు ఇద్దరు. రాణి గేట్ వరకు వచ్చింది. దారి పొడవునా తనకు పరిచయమున్న ప్రదేశాల గురించి వివరించాడు కమల్. దివ్యకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. బహుశా ఆ వయసుకది సహజమేమో. అకేషన్కి ప్రత్యేకంగా తయారయ్యింది దివ్య. గంధం కలర్లో వర్క్ చేసిన గాగ్రా చోళీ వేసుకుంది. అసలే లేతగా ఉన్న పెదాలను న్యాచురల్ కలర్ లిప్స్టిక్తో మరింత అందంగా చేసింది. 2 అంగుళాల గ్లాస్ హై హీల్స్ ఎత్తును కాస్త పెంచినట్లు అనిపించాయి. వేసుకున్న సెక్సీ పెర్ఫ్యూమ్ మత్తుగా అనిపించి పక్కనున్న వాళ్లను మత్తులో పడేసేలా ఉంది. తానేం తక్కువ తినలేదు కమల్. బ్లూ జీన్స్ మీద వైట్ షర్ట్, లెంత్ షర్ట్. ఆ షర్టు ముందు బాగాన ఫర్ యూ ఓన్లీ అన్న క్యాప్షన్. డ్రెస్డ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారిద్దరు. కార్నర్ టేబుల్ ఒకటి బుక్ చేశాడు. సబ్డ్యూడ్ లైటింగ్లో ఒకరికి మరొకరికి కనపడని వైనం. దానికి తోడు వైజాగ్ లాంటి బిజీ సిటీలో పనిగట్టుకుని లంచ్కి వచ్చేవాళ్ళు తక్కువ. అదే కమల్కి కావాల్సింది. వెజ్డ్ ఫ్రైడ్ రైస్, సబ్స్డ్ క్యాప్సికమ్ ఆర్డర్ ఇచ్చాడు. దివ్య వారిస్తున్నా వినకుండా మొదటి స్పూన్ తనే దివ్య నోటికి అందించాడు. సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేని దివ్య తినక తప్పలేదు. కాకపోతే తన నోట్లో పెట్టిన ఎంగిల్ స్పూనుని కమల్ వెంటనే తన నోట్లో పెట్టుకోవటం అర్థం కాలేదు ఆ అమ్మాయికి. పైగా అంత సీరియస్గా కూడా తీసుకోలేదు. ఆ వాతావరణం బాగా నచ్చింది దివ్యకు. ఎప్పుడూ పేరెంట్స్తో మాత్రమే రెస్టారెంట్లకు వెళ్ళడం అలవాటు ఆ అమ్మాయికి. అలాంటిది ఒక యంగ్స్టర్తో అలా రావటం థ్రిల్లింగ్గా అనిపించింది. కావలసినంత డబ్బు, అదే స్థాయిలో లిబర్టీ, తన ఆలోచనలను తూచా తప్పకుండా అనుసరించే కొరియోగ్రాఫర్ అనబడే ఫ్రెండ్. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని తన క్లాస్మేట్స్కి చాలాసార్లు పరిచయం చేసింది దివ్య. అటువంటి ఫ్రెండ్తో రెస్టారెంట్లో, అది ఒక్కటే, వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకుంది దివ్య. ఫుడ్తో పాటు సంగీతాన్ని కూడా సమంగా ఆస్వాదిస్తూ గడిపారు. దివ్యను ఏమీ అడగకుండానే తనే యాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు కమల్. మాస్టర్, ఇప్పుడైనా చెప్పండి, అకేషన్ ఏమిటో అడిగింది దివ్య. 6 సంవత్సరాల క్రితం నేను మూవీ కొరియోగ్రాఫర్గా యూనియన్ కార్డ్ అదే రోజున తీసుకున్నాను అన్నాడు కమల్. ఓ, విష్ యూ మెనీ సక్సెస్ఫుల్ ఇయర్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది దివ్య. అంతే, అవసరం లేకున్నా 5 నిమిషాలు చేతిని నొక్కి పట్టి విడిచాడు కమల్. దివ్య ముఖంలో చిరునవ్వు. అంతలో యాపిల్ జ్యూస్ వచ్చింది. దాన్ని సర్వ్ చేస్తున్నప్పుడు సర్వర్ కమల్ వైపు అదోలా చూస్తూ నవ్వడం దివ్య గమనించలేదు.
నిజానికి గమనించే స్థితిలో లేదు. దాదాపు ట్రాన్స్లో ఉంది. నిజానికి తను స్టూడెంటే. అలాంటిది తన డ్యాన్స్కి పడిపోయిన ఇంత గొప్ప కొరియోగ్రాఫర్ తనని ప్రత్యేకంగా అభిమానించటం, అద్భుతంగా డ్యాన్స్ నేర్పటంతో పాటు అంతలా ఖర్చు పెట్టి ట్రీట్ ఇవ్వడం గర్వంగా ఉంది. దివ్య, జ్యూస్ వచ్చి 5 నిమిషాలు అయ్యింది, కాస్త ఈ లోకంలోకి వస్తావా అంటూ చేతి మీద తట్టాడు కమల్. స్పృహలోకి వచ్చింది దివ్య. ఐఎమ్ సారీ సార్ అంటూ సిప్ చేయడం మొదలుపెట్టింది. స్పీకర్లోంచి టైటానిక్ సాంగ్ వినపడుతోంది. రెస్టారెంట్ వాళ్ళకి కస్టమర్స్ పల్స్ బాగా తెలుసు. ఎప్పుడు ఎవరిని ఎలా పడగొట్టాలో అన్నది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. జ్యూస్ చిప్ చేస్తున్న దివ్యనే గమనిస్తున్నాడు కమల్. క్షణం ఆగి, అదేంటి మాస్టర్ అంతలా చూస్తున్నారు అంది దివ్య. దివ్య, ఇన్ దిస్ కాస్ట్యూమ్ యూ లుక్ గార్జియస్ అన్నాడు. అంతే, దివ్య గాల్లో తేలిపోయినట్లు ఫీల్ అయ్యింది. బ్రాడ్ స్మైల్ ఒకటి ఇచ్చింది. 5 నిమిషాలు గడిచాయి. త్రాగడం పూర్తయింది. అంతలోనే వేళ్లతో కుణికడతను నొక్కుకుంటూ దివ్య అంది, మాస్టర్, నాకెందుకో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పటికే ఆమె కళ్ళు క్రమంగా మూతలు పడుతున్నాయి. మెడ వెనక్కి వాలిపోతోంది. అంతలో బేరర్ అక్కడికి వచ్చాడు. సార్, ఎనీథింగ్ ఎల్స్ అన్నాడు. నో థ్యాంక్స్, గెట్ మీ ద బిల్ అన్నాడు కమల్. అతను తెచ్చాక ప్లేట్లో డబ్బుంచి కీప్ ద చేంజ్ అన్నాడు హోందాగా. టిప్పు భారీగా ముట్టడంతో ఆ టిప్పు సుల్తాన్ వెళ్ళిపోయాడు. అప్పటికే దివ్య స్పృహలో లేదు. జాగ్రత్తగా దివ్య 2 భుజాలు పొదివి పట్టుకొని రెస్టారెంట్ బయటకు నడిపించుకుని వచ్చాడు. స్లీప్ వాకింగ్ సీన్లోలా నడిచింది దివ్య. రిసెప్షన్ దగ్గరికి రాగానే కౌంటర్లోని అటెండెన్స్, సార్ యు నీడ్ ఎనీ హెల్ప్ అడిగింది వినయంగా. తల అడ్డంగా ఊపాడు కమల్. తను ముందుగానే బుక్ చేసి ఉంచిన రూమ్ కీ కలెక్ట్ చేసుకొని లిఫ్ట్ వైపు కదిలాడు. 5 నిమిషాల్లో ఏసీ డబల్ రూమ్లో ఉన్నారిద్దరు. మెల్లగా దివ్యను డబల్ బెడ్ మీద పడుకోబెడుతుండగా ఆమెలో కొద్దిపాటి కదలిక కనిపించింది. బలవంతాన కూడగట్టుకుని కళ్ళు తెరుస్తూ, మనం ఎక్కడున్నాం సార్ అంది. కమల్ సమాధానం చెప్పేలోపే కళ్ళు మరలా మూతలు పడిపోయాయి. కమల్ పెదాల మీద చిరునవ్వు. అంతలో బజర్ మోగింది. మెల్లగా వెళ్ళి తలుపు తెరిచాడు. ముందుగా ఆర్డర్ ఇచ్చిన సరుకంతా తెచ్చిపెట్టాడు బేరర్. అసలే అతనికి స్వామి భక్తి ఎక్కువ. అతను వెళ్ళిపోగానే తలుపు బోల్ట్ చేసి మొబైల్తో తన క్లోజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. అంతా రెడీ, నువ్వు రవి వచ్చేయండి అంటూ రూమ్ నెంబర్ చెప్పాడు. అటువంటి స్టార్ హోటళ్లలో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు కావలసినంత ప్రైవసీ ఉంటుందని కమల్కి ముందే తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాడు. ముందుగానే ప్లాన్ చేసి ఉండటంతో 10 నిమిషాల్లో రవి, ధీరజ్ అక్కడికి చేరుకున్నారు. పావుగంటలో బీర్ సీసాలు ఖాళీ అయ్యాయి. సోఫాలో నుంచి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు కమల్. నీదే ఆలస్యం అంటున్న ఫ్రెండ్స్ మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి. షర్ట్ విప్పుతూ బెడ్ వైపు నడిచాడు. బీర్ ప్రభావం కన్నా కోరికతోనే అతని కళ్ళు బాగా ఎరుపెక్కాయి. దివ్య ఆదమర్చి నిద్రపోతోంది. ఏసీ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోంది. మరుసటి రోజు అసలు ఇదంతా ఎలా జరిగింది? ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుతూ అడిగింది సుజన రాణిని. అన్రూప్ నిస్సహాయంగా దూరంగా కూర్చుని ఉన్నాడు. భయంతో దాదాపు వణికిపోతున్నది రాణి.
నాకేం తెలియదు ఆంటీ. లంచ్కని కమల్ సారు దివ్యక్కని 1 గంటకు ఆటోలో పిలుచుకు వెళ్ళారు. ఆ విషయం గెస్ట్ హౌస్ కేర్ టేకర్కి కూడా తెలుసు. నన్ను కమల్ సార్ అసిస్టెంట్ని భోజనం చేసి రెస్ట్ తీసుకోమన్నారు. 5 గంటలవుతున్నా హోటల్ నుంచి ఫోన్ వచ్చింది. నన్ను వెంటనే అక్కడికి రమ్మన్నారు. నాకు చాలా కంగారు అనిపించింది. కమల్ సార్ అసిస్టెంట్ని తీసుకొని అక్కడికి వెళ్ళాను. 4 గంటలకల్లా కమల్ సార్తో పాటు ఇంకొక 2 కంగారుగా కలిసి బయటికి వెళ్ళిపోయారట. రూమ్ బాయ్కి అనుమానం కలిగి రిసెప్షన్లో తెలిపాడట. తీరా వాళ్ళు వెళ్ళి చూసేసరికి విపరీతంగా బ్లీడ్ అవుతూ దివ్యక్క స్పృహ తప్పి పడిపోయి ఉందట. వెంటనే హోటల్ వాళ్ళు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. స్పాట్కు వచ్చిన ఎస్ఐ గారు అక్క హ్యాండ్ బ్యాగ్లో దొరికిన రిసీట్ను బట్టి గెస్ట్ హౌస్కి ఫోన్ చేయించారట. నేను వచ్చి అక్కను గుర్తుపట్టాక వాళ్లే అంబులెన్స్లో ఇక్కడ హాస్పిటల్కి తెచ్చి అడ్మిట్ చేశారు అంటూ ముగించింది. అదొక నరకప్రాయమైన వాతావరణం. నిస్సత్తువుగా లేచి ఐసీయూ గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూసింది సుజన. అప్రయత్నంగా ఆమె శరీరం జలధరించింది భయంతో. లోపల బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నది దివ్య. ముఖమంతా ఉబ్బి చెంపల మీద గోళ్ల గుర్తులతో ఉన్న కూతురిని చూసి కన్న తల్లి మనసు విలవిలలాడిపోయింది. పగవాళ్లకి సైతం జరగకూడని సంఘటన. గుండెను ఎవరో గట్టిగా పిండేసిన ఫీలింగ్. చేతికి అమర్చిన క్యాన్యులాలోంచి యాంటీబయోటిక్స్తో కూడిన సెలైన్ మెల్లగా దిగుతోంది దివ్య శరీరంలోనికి. అవసరానికి అనుగుణంగా ఇవ్వబడిన సెడిటివ్ దివ్యను అలా పడి ఉండేలా చేసింది. కాకపోతే అంత మత్తులో కూడా ఒక్కొక్క మారు దివ్య ఉలిక్కి పడటం గమనించింది సుజన. చుట్టూ భరించలేనంత నిశ్శబ్దం. అలాగే లేచి వరండా చివరన కూర్చుని ఉన్న అనురూప్ దగ్గరికి వెళ్ళింది. పక్కన కూర్చున్న భార్య ముఖంలోకి సూటిగా చూశాడు అనురూప్. అతని కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకుంది. అనురూప్ ముఖంలో తెలియని నిర్లిప్తత. అందుకు బలమైన కారణం లేకపోలేదు. సుజనది మనసంతా అపరాధ భావంతో నిండిపోయి ఉంది. కూతురికి ఎంత చనువిచ్చినా హద్దుల్లో ఉంచాలని ఆశించేవాడు అనురూప్. మొదటి నుండి అతనిది అదే స్వభావం. ఆ కారణంగానే డ్యాన్స్ పోటీల విషయంలో సైతం ఒక స్థాయిలో వద్దని వారించాడు. అర్ధరాత్రి అపరాత్రి ప్రాక్టీస్ పేరుతో దివ్య కమల్తో కలిసి తిరగడాన్ని హర్షించలేకపోయాడు. కరెక్ట్ చేయాలని సైతం ప్రయత్నం చేశాడు. అయితే అతని మాటలను లెక్క చేసిన వారు లేరు. పైగా తన అహంకారంతో భర్తను పూసిక పుల్లలా తీసేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూసింది సుజన. దివ్యది అదే అహంకారపూరిత స్వభావం. పర్యవసానం అనూహ్యమైన గుండెకోత. డాక్టర్ పిలుస్తున్నారంటూ కబురు తెచ్చింది నర్సు. అనురూప్ సుజన లోపలికి వెళ్ళారు. ఎదురుగా డాక్టర్ మురళి. ఎలా ఉంది డాక్టర్? ఆతృతగా అడిగింది సుజన. మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, కానీ బలవంతంగా జరిగిన సామూహిక అత్యాచారం కనుక ఆ ప్రభావం శరీరం కన్నా మనస్సు మీద అధికంగా ఉంటుంది. అంత సెడేషన్లో కూడా అప్పుడప్పుడు ఉలిక్కి పడుతోందని నర్స్ చెప్పింది. అంటే సబ్కాన్షియస్గా బాగా డిస్టర్బ్ అయిందన్నమాట. ముందు ఫిజికల్గా ట్రీట్ చేద్దాం, తర్వాత అవసరాన్ని బట్టి సైకోథెరపీ చేయిద్దాం. ఏదేమైనా మా వైపు నుంచి పూర్తి శ్రద్ధ ఉంటుంది అంటూ ముగించాడు డాక్టర్ మురళి.
ఆ రాస్కిల్స్ అంత ప్రీ ప్లాన్డ్గా ప్రవర్తించాడు. చివరి మాట అంటున్నప్పుడు డాక్టర్ గొంతులో ధ్వనించిన కోపాన్ని ఇద్దరూ గమనించారు. డాక్టర్ గారు, ఒక్కగానొక్క కూతురు, ఎలాగైనా మీరే కాపాడాలి అన్నాడు అనురూప్ చేతులు జోడిస్తూ. అనురూప్ గారు, ఎంత డాక్టర్నైనా నేను ఒక తండ్రినే. కన్న బిడ్డ గురించి మీరు అనుభవిస్తున్న మనోవేదన అర్థం చేసుకోగలను. కాకపోతే మా ట్రీట్మెంట్ విధానంలో మీరు కూడా సహకరించాలి అన్నాడు. అంతలో ఎస్ఐ లోపలికి వచ్చాడు. సారీ టు డిస్టర్బ్ యూ డాక్టర్ గారు అన్నాడు కరచాలనం చేస్తూ. నాట్ ఎట్ ఆల్, వీళ్ళు దివ్య పేరెంట్స్ అంటూ పరిచయం చేశాడు డాక్టర్ మురళి. చెప్పండి సార్, ఎనీ ప్రోగ్రెస్ అడిగాడు డాక్టర్. ఎస్ డాక్టర్, ఆ కమల్ అతడి స్నేహితులను కారులో పారిపోతుండగా అన్నవరం దగ్గర అరెస్ట్ చేశాము. మైనర్ గర్ల్ను రేప్ చేసినట్టు కేసు బుక్ చేసి రిమాండ్కు పంపాము. కాకపోతే ఇక్కడ మరో విషయం గమనించాలి. రియాలిటీ షోల పేరుతో యువతను పాడు చేస్తున్న ఛానల్స్ మీద, ఇలాంటి చౌకబారు కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తున్న కంపెనీల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్తో మీరు తప్పక చర్య తీసుకోవాలి ఎస్ఐ గారు. ఇందులో తల్లిదండ్రుల తప్పు కూడా లేకపోలేదు. ఆధునికత అంటే బరి తెగించి బట్టలు విప్పి తైతక్కలాడటం కాదు. మీ పిల్లల్ని ఆరోగ్యకరమైన పోటీలకే పంపండి. అప్పుడు గుర్తింపుతో పాటు సంస్కృతి అలవడుతుంది అన్నాడు డాక్టర్. సుజన, అనురూపులు తలదించుకున్నారు. మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఎస్ఐ. ఎస్ఐతో నేనన్న మాటలు మీకు నొప్పి కలిగించి ఉంచొచ్చు, కానీ వాస్తవం ఏంటంటే తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా లేకపోతే ఇలాంటి అనర్థాలు తప్పవు అన్నాడు డాక్టర్. ఇద్దరూ బాధతో తల ఊపారు. ఇంతలో నర్స్ పిలవడంతో డాక్టర్ వార్డులోకి వెళ్ళిపోయాడు. దంపతులిద్దరూ మిగిలిపోయారు నిస్సహాయంగా, నిర్వేదంగా. బిడ్డ బ్రతుకు ఏమవుతుందో అని ఆలోచించుకుంటూ, ఏమీ తోచని అగమ్య గోచరంలో పడిపోయి ఇద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ సైలెంట్గా ఉండిపోయారు ఇద్దరు. ప్లీజ్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.